నెక్‌లో ఉన్నటువంటి వెనకున్నటువంటి వెన్నుపూస, సర్వైకల్‌లో ఉన్నటువంటి వర్టిబల్స్ అనేవి ప్రాపర్‌గా వర్క్ కాకపోవడం, డీజనరేట్ కావడం, బల్జ్ కావడం ఇలా రకరకాల కారణం. వీటన్నిటికి కారణం ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హెడ్‌ని ముందుకు ఇలా ఉంచేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్. మొబైల్ చూడడం ద్వారా, సిస్టమ్ వాడడం ద్వారా. సిస్టమ్ వాడితే ఏం చేస్తాం షోల్డర్స్ ఇలా ఉండిపోతాయి. అవును. ఒకే యాంగిల్‌లో కొన్ని గంటల సేపు అలా ఉండిపోతాయి. సో, దానివల్ల కూడా ఏమవుతుంది మనకి నెక్ మీద ప్రెషర్ పడుతుంది. సర్వైకల్ మీద ప్రెషర్ పడుతుంది. అలానే పిల్లో పెట్టేసుకుంది. పిల్లో పెట్టేస్తే ఎలా అవుతుంది? పిల్లో వెనక్కి వెళ్ళిపోద్ది కదా ఎంతసేపటికి ముందుకొచ్చి. అంటే ఇలా ఇంకా కూడా ప్రెషర్ చేస్తుంది. అవును. సర్వైకల్ మీద ప్రెషర్ పడుతుంది. సో, ఇవన్నీ కారణాలు. వీటికి ఓవర్‌కమ్ చేయడం అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే నెక్ మూవ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. నెక్‌ని అటు ఇటు మూవ్ చేయడం కానీ, అప్ అండ్ డౌన్ చేయడం కానీ, రొటేట్ చేయడం కానీ, అక్కడికి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ పంపించడానికి కొన్ని నెక్ మూవ్‌మెంట్స్ అనేవి చేయాలి.